ఎక్కువైపోయింది. అది గుంటూరు కారమా లేదు, ఆశీర్వాద్ కారము లేదు, ఎవరెస్ట్ కారము లేదు, ఓన్లీ ఉండేది ఒకటే గుంటూరు కారం. అర్థమైందా? ఆ శ్రీలీల డ్యాన్స్కి చూస్తేనే నాకు అలసిపోయినా, మహేష్ బాబు పులుసు పడిపోయినట్టుంది. సో ద ఫైనల్ థింగ్ అండ్ వీ షుడ్ అలో టు మహేష్ బాబు ఇన్ పాలిటిక్స్. దో లాస్ట్ కూడా ఇది ఇచ్చారనమాట క్వశ్చన్, మహేష్ బాబుని పాలిటిక్స్ తీసుకుని రావాలా లేదా అనేటువంటిది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మదర్ సెంటిమెంట్, ఇట్ ఈస్ టూ గుడ్. బట్ రమణ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ అండి, చూడొచ్చు. బట్ ఏంటంటే మీ మూవీలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశాను నేను. బ్లడ్ ఇస్తాడు హీరో, బ్లడ్ ఇచ్చినప్పుడు కనీసం మీరు బ్లడ్ చుక్క రావాలి కదా, అది రాలేదు. అది ఫైండ్ అవుట్ చేసి వచ్చేసా ఎంత తెలివి అని తెలుసా. దట్ ఈస్ ద మిస్టేక్. అండ్ ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్ ఉంది కాబట్టి సినిమా హిట్ అయింది, లేకపోతే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఇంకా నేను నాది మడత పెట్టుకుని సరిపోయింది, మళ్ళీ కుర్చీ మడత పెడతారు స్వామి. అలా ఐమాక్స్లో మడత పెట్టే కుర్చీ లేవు, అర్థమైందా? ఓన్లీ కూర్చొనే కుర్చీలే ఉన్నాయి. కావాలంటే మనది మడత పెట్టుకున్నాం అంతే, ఇంకా అర్థమైందా? మనది మనం మడత పెట్టుకోవాలి. ఇందాక చెప్పినా కదా, మళ్ళీ లాగ్ వేసుకుంటాను. మదర్ సెంటిమెంట్ ఉందని చెప్పినా కదా, ఇట్స్ ఓన్లీ మదర్ సెంటిమెంట్. నాకు మురారి తర్వాత ఫస్ట్ టైం మహేష్ బాబు నచ్చాడు. ఆఫ్టర్ ద మురారి నాయన అది డ్యాన్స్ కాదురా నాయన, పంచ ఉడగొట్టింది మహేష్ బాబుది. మహేష్ బాబు పంచ ఉడగొట్టిన ఏకైక ఆట శివంగి ఎవరంటే శ్రీలీల. మహేష్ బాబు తొడలు మసాలా వడలా ఉన్నాయి అనుకో, కానీ అమ్మ పంచట ఉడిపోతుంది అని అమ్మ జీవితం. చూడొచ్చు సినిమా. నాకే మహేష్ బాబు తొడలు చూసి ఊది వచ్చిందంటే ఇంకా లెక్కేసుకుంటే ఇంక ఎట్లుంది సినిమా. ఇంకా సినిమా బాగుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ. సో ఎక్కడా కూడా ఓవర్గా లేదు, రొటీను. పొద్దున లేస్తేనే ఏం చేస్తాం, అదే సూర్యుడు, రాత్రి అయితే అదే చంద్రుడు. ఇంకేం దాంట్లో కొత్తగా ఏమైనా ఉందా? నేను మహేష్ బాబుకి ఫ్యాను, ఏసీ కూలర్ కాదు, అర్థమైందా? తెలుగు సినిమా అంతే, అర్థమైందా? తెలుగు సినిమా తెలుగు అంతే. ఆ ఫ్యాన్లు కూలర్ సాటిస్ఫై అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తాం కదా, మంచి బ్రేక్ఫాస్టే పెట్టారు. సినిమా బాగుంది, కానీ క్యారెక్టర్సే కొంచెం మోడిఫై చేయాలి. అతను త్రివిక్రమ్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి సినిమా ఇండస్ట్రీలో మనుషులే లేరా, ఒక పెట్టిన క్యారెక్టర్లే పెడుతున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజు తండ్రి కూతుళ్ళు అసలు కాంబినేషనే సెట్ కాలేదు. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ చేశారు కదా ఏదో సినిమాలో, మళ్ళీ ఆయన కూతురుగా క్యారెక్టర్ అలా చేస్తారు. మహేష్ బాబు కూడా వేరే సినిమాలు ఉన్నారు కదా, మళ్ళీ ఆమెనే తల్లి తీసుకొచ్చారు. వేరే ఇంక తల్లికి మదర్ క్యారెక్టర్ చేయడానికి సినిమా ఇండస్ట్రీలో మనిషే లేదా? ఈయన సినిమా లేగంటే కొంచెం ఉంటుంది అన్న. 2.5 hours సినిమాని కవర్ చేయాలంటే కొంచెం లేగ పెట్టాలి కదన్న. మధ్యలో మనకి వాష్రూమ్ పోయేటప్పుడు ఆ లేగలో పోయి రావాలి కదా. ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్ తాత ఫేమస్ ఎట్లా ఎండు సినిమాలో సాంగ్ కూడా అంతే బాగుంది, చాలా బాగుంది. శ్రీలీల గారు క్లాసికల్ డాన్సర్ అండి. ఆమె ఒక డాన్సరు, మన ప్రభుదేవ డూప్ అంటారు కదా, అట్లా జెంట్స్లో ప్రభుదేవ ఎలాగో లేడీస్లో శ్రీలీల అలాంటి డ్యాన్స్ మాస్టర్ అనమాట. మరి ఆమెతో కంపేర్ చేసుకుంటే మహేష్ బాబు ఎక్కడ తగ్గలేదు. కొంచెం ఆ స్టెప్స్కి ఏ స్టెప్స్ అయితే కరెక్ట్గా ఈక్వల్గా వస్తే అవే స్టెప్స్ వేయించారు. సాంగ్సే బాగున్నాయండి, డ్యాన్స్ బాగుంది. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అమృత్షే తాగాడేమో కనుక్కోండి. అదే మూవీ చాలా బాగుంది. లైక్ కొత్తగా భయపడ్డాను, యాజ్ ఎ ఫ్యాన్ భయపడ్డాను, బికాజ్ రొటీన్ మూవీస్ చేస్తున్నారు చెప్పి. బట్ దెన్ మహేష్ బాబు విత్ గుడ్ స్టోరీ ఓరియంటెడ్ మామ్ సెంటిమెంట్ చాలా నచ్చింది. అండ్ ఆల్సో త్రివిక్రమ్ డైలాగ్స్, ద కామెడీ టైమింగ్స్, మళ్ళీ మహేష్ బాబు కలేజా లాగా వాళ్ళలాగా గుర్తొచ్చారు. అండ్ ద హోల్ మాస్ సాంగ్స్, డాన్స్లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టినట్టు, మా ముందు సినిమాలా కాకుండా ఈ రీసెంట్ టైమ్స్లో డాన్స్లో చాలా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించింది. అండ్ ఆల్సో విత్ శ్రీలీల కాంపిటేటివ్గా చాలా బాగా చేశారు. అండ్ చాలా బాగుంది. ద కెమిస్ట్రీ ఈజ్ వెరీ నైస్. ఏజ్ గ్యాప్ అంత కనిపించలేదు. అండ్ ద హోల్ సీక్వెన్స్ ఇస్ వెరీ నైస్. ద మూవీ ఈజ్ వెరీ గుడ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ మాస్ ఎంటర్టైనర్. అండ్ కామెడీ అంతా బాబే లాగేశాడు, మొత్తం కామెడీ అంతా. హీ డిడ్ంట్ గివ్ స్కోప్ టు ఎనీబడి ఎల్స్. తన డైలాగ్స్, తన వే ఆఫ్ స్పీకింగ్ తోటే చాలా బాగుంది సినిమా మాత్రం. మాదే సెంటిమెంట్ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉండే ఎండింగ్లో. థ్యాంక్ యూ సో మచ్. భయ ఇప్పుడే గుంటూరు గారు మూవీ చేస్తున్నా, సినిమా అయితే బాగుంది భయ, చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. డైరెక్టర్ వేరే లెవెల్ భయ. సాంగ్స్ కానీ, ఆయన మాస్ ఎలివేషన్స్ కానీ, శ్రీలీల కానీ డ్యాన్స్ కానీ
చాలా కాలం తర్వాత ఈ మూవీలో మనకు ప్రిన్స్ మహేష్ బాబు గారు మాస్గా డ్యాన్స్ చేశారు భయ. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. మూవీ చాలా బాగుంది. గుంటూరు కారం మూవీ చాలా బాగుంది. ఎవరికి ఇచ్చిన పాత్ర వాళ్ళు కూల్గా న్యాయం చేశారు భయ. మూవీలో అయితే ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ నాకైతే అనిపించలేదు భయ. టూ గుడ్ ఫిల్మ్ భయ. మహేష్ బాబు ఫ్యాన్స్ ముఖ్యంగా ఇది జాతర భయ, సంక్రాంతి పండుగ వచ్చేసింది వాళ్ళకు. మూవీలో ఎలివేషన్ కానీ ఫైట్లు కానీ చాలా కొత్తగా చూపించారు. కొన్ని పాటల్లో మనకు మాస్ స్టెప్పులు వేశారు ప్రిన్స్ మహేష్ బాబు గారు. మూవీ అయితే చాలా బాగుంది భయ. కత్తికి ఒకవైపే పదను ఉంటే ప్రిన్స్ మహేష్ బాబు గారికి అన్ని వైపులా పదను ఉంటుంది భయ. అలా చూపించారు డైరెక్టర్ తిరుక శ్రీనివాస్ గారు. మూవీ అయితే చాలా బాగుంది. కానీ పాటలు కానీ డాన్సులు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజం కానీ ఇచ్చి పడేసింది భయ. వేరే లెవెల్. నాకు తెలిసి ఈ భూమిని అందంగా ఉంటుంది పువ్వు, కానీ మూవీలో మహేష్ బాబు నవ్వు ఉంటుంది భయ. వేరే లెవెల్ భయ. అబ్బాయిని నాకే ఇలాగ ఉంది, ఇంకా అమ్మాయిలు ఇలాగ ఉంటుంది తెలియదు. 1990 రాజకుమార్ సినిమా దాన్ని ఎంట్రీ ఇచ్చారు. 2024 గుంటూరు గారు మూవీ వచ్చింది. రాజకుమార్ సినిమా వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. అదే గ్రామంలో ఆయన ఇంకా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఉన్నారు భయ. మూవీ అయితే అసమ ఇచ్చి పడేసిండు. ఆయన ఏం తింటుండో తెలియదు కానీ అందం మటుకు తగ్గడం భయ. చాలా బాగుంది భయ. సినిమా మటుకు ఇచ్చి పడేసిండు. జై మహేష్ బాబు.